దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయకాలము పాట పాడుకుంటూ దేవుని కీర్తించి ఆరాధిద్దాం. హల్లెలూయా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా, ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా. నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా, ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా. దిగులు చింతలన్నీ పాపావయ్యా, దిగులు చింతలన్నీ పాపావయ్యా. ఎడబాయక కాపాడే దేవుడవయ్యా, ఎడబాయక కాపాడే దేవుడవయ్యా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. హల్లెలూయా. ఈ దినం మనకై సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము మనం విందామండి. మరి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. నేను మోషేకు చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమున మీకు ఇచ్చుచున్నాను. మరి ఈరోజు మనకు ఇవ్వబడిన టైటిల్ ఏంటంటే, మరి దేవుడు సమస్తమును అనుగ్రహించు దేవుడుగా మనకి ఈరోజు మనకి ఈ వాగ్దానము దేవుడు మన జీవితంలో దేవుడు స్థిరపరచునుగాక. సమస్తమును అనుగ్రహించు దేవుడు. ఇక్కడ చూస్తున్నట్లయితే నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. ఇక్కడ మరి మోషే మృతి నొందిన తర్వాత యెహోషువ ఉన్నాడు, తర్వాత యెహోషువ ఉన్నాడు, ఇశ్రాయేలీయులు ఉన్నారు. యెహోషువకు తోడైనట్లుగా, ఇశ్రాయేలీయులకు తోడైనట్లుగా, మోషేకు తోడైనట్లుగా దేవుడు మనకు తోడై ఉంటానని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తామన్నమాట. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను, అండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచును అని మరి కీర్తనాకారుడు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. కీర్తన 42లో నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. క్రీస్తు అనే బండ మీద తన అడుగులు స్థిరపరచుకున్నాడు కీర్తనకారుడు మరి దావీదు. చూసినట్లయితే మరి దేవుడు ఈ గొప్పగా ఆశీర్వదించినట్లుగా ఆయన పరిచర్యలోని మరి అనేక విధాలుగా మరి దావీదును వాడుకున్నట్లుగా మనం చూస్తాం. అలాగే యోబు కూడా 29:6లో చూస్తున్నట్లయితే నేను పెట్టిన అడుగు నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను అని మరి యోబు కూడా అనేక కష్టాలు, శ్రమలు, వేదనలు వీటన్నిటిలో కూడా దేవుని కొరకు నిలబడ్డాడు. యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా, మరి చెడుతనమును విసర్జించిన వాడిగా యోబు నిలబడ్డాడు గనుక మరి దేవుడు తన పక్షంగా ఉండి, తనకు తోడుగా ఉండి, నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను అని
మరి అక్కడ భక్తుడు సెలవిస్తున్నట్లుగా దేవుడు వారి పక్షంగా ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారి కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉంటాడు. వారికి తోడయండి అద్భుత ఆశ్చర్య కార్యాలు మరి జరిగిస్తాడనమాట. మనం చూసినట్లయితే ఇక్కడ నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను అని రాయబడినట్లుగా మనం చూస్తాం. అయితే మనము చూస్తున్నట్లయితే మరి అబ్రహాము గురించి మనము చూద్దామండి. అబ్రహాము గురించి మనము చూస్తున్నట్లయితే అబ్రహాము జీవితంలో మరి ఏమైతే ప్రమాణం చేసి ఉన్నాడో దేవుడు ఆ విషయాలను మనము ఒకసారి చదువుకుందాము. మరి ఆది కాండము 13వ అధ్యాయములో చూస్తున్నట్లయితే ఆది కాండము 13వ అధ్యాయము 15వ వచనము మనం చూద్దామండి. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. నువ్వు చూస్తున్న ఈ దేశాన్ని, నువ్వు చేస్తున్న ఈ భూమిని మరి ఈ దేవుడు మనకును మన సంతానానికి ఇస్తానని ఇక్కడ సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అబ్రహాముతో చెప్తున్నాడు, ఇదిగో నీవు కన్నులెత్తి 14వ వచనంలో చూస్తే, ఇదిగో నీవు కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరము తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము అంటున్నాడు అనమాట. అక్కడ అబ్రహాముతో చెప్పిన దేవుడు నీతోనూ నాతోనూ చెప్తున్నాడు. నయోమి నువ్వు ఉన్న చోట, సల్మాన్ రాజు నీవు ఉన్న చోట, షారా ప్రభు నువ్వు ఉన్న చోట దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడు. ఈ భూమిని లేకపోతే ఈ దేశాన్ని, ఈ న్యూ జెరూసలేం షెల్టర్స్ ని నీకు ఇస్తాను, సదాకాలము నీకును నీ సంతానానికి ఇస్తాను అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తామన్నమాట. ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇస్తాను, మరియు నీ సంతానము భూమి మీద నుండి ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తాను అని సెలవిస్తున్నట్లుగా మనము అబ్రహాముతో మరి ప్రమాణం చేసిన దేవుడు, అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. మరి మనం చూసినట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. అక్కడ ఇశ్రాయేలీలు ఆ మేఘములో నడిచారు, ధర్మశాస్త్రం కింద వారు ఉన్నారు, కానీ మనము క్రీస్తులో ఉన్నవారము, క్రీస్తు బండలో ఉన్నవారము. విశ్వాసము అంతకంతకు వర్ధిలింప చేసుకొని విశ్వాసంతో మన భూమిని మనం స్వతంత్రించుకోవలసిన వారంగా ఉంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు ప్రభు వారు దేశాన్ని ఇస్తానని, మరి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇస్తానని, వారైతే ధర్మశాస్త్రం కింద ఉన్నారు కానీ మరి వారి ఛాయలో ఉన్నారు, కానీ వారు నీడలో ఉన్నారు, కానీ మనము క్రీస్తులో ఉన్నాము గనుక విశ్వాసం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే సమస్తాన్ని పొందుకోవలసిన వారంగా ఉంటున్నాం గనుక విశ్వాసంతో సమస్తమును పొందుకోవాలి. ఇశ్రాయేలీయులు ఏ విధంగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళి ఉన్నారో, అబ్రహాము విశ్వాసంతో ఏ విధంగా సంతానమును భూమిని పొందుకున్నాడో, మరి 4 దిక్కులంట మరి నువ్వు కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి చూడు, ఉత్తరము, దక్షిణము, తూర్పు తట్టు, మరి పడమర తట్టు ఇస్తానంటున్నాడు. అది భూమా, అది సంతానమా, లేకపోతే అది పరిచర్య, దేవుడు ఏదైతే మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడో సమస్తము మన కొరకు అనుగ్రహించి దేవుడు ఉన్నట్లుగా మనం చూస్తామన్నమాట. ఇంకా మనం చూస్తున్నట్లయితే మరి ఇక్కడ నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇచ్చుచున్నాను అని సెలవిచ్చిన దేవుడు. మరి నిర్గమ కాండము 23లో మనం చూద్దామండి. నిర్గమ కాండము 23లో చూస్తే 27వ వచనము చదువుకుందామని. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేస్తాను. దేవుణ్ణి బట్టి మనుషులు భయపడేటట్లుగా చేస్తానని మోషేతో చెప్తున్నట్లుగా నీవు పోయి సర్వ దేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులను నీ ఎదుట నుండి పారిపోనట్లు చేస్తాను అని మరి దేవుడు అక్కడ మోషేతో సెలవిస్తున్నట్లుగా మనం చూస్తామన్నమాట. అయితే 20వ వచనము 23వ అధ్యాయము 20వ వచనము నిర్గమ కాండము చూస్తే, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను అని
మరి మన కొరకు సిద్ధపరిచిన సమస్తాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. మన కొరకు ఒక దూతను పంపిస్తున్నాడు మనల్ని కాపాడటానికి. మరి మనకు ఉన్న ప్రతిదీ మనకు ఏవైతే సిద్ధపరిచాడో అవన్నీ అనుగ్రహించటానికి దేవుడు మనతో ఉన్నాను అని మరి అంటున్నాడు. ఇక్కడ చూస్తున్నట్లయితే మరి 29వ వచనము సగ భాగంలో చూస్తే, ఒక్క సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొడతాను ఎవరిని? శత్రువులు, మనకి విరోధులుగా ఉన్నవారు, మన ఎదురుగా ఎవరైతే మన ల్యాండ్లో కానీ మన పరిసరే కానీ మనకు దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో దానికి విరోధంగా ఉన్న ప్రతి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని ఒక్క సంవత్సరంలోనే ఆ పరిస్థితుల నుంచి విడిపిస్తానని సెలవిస్తున్నాడు. మన ఎదుట నుండి వాటిని వెళ్ళగొడతానని సెలవిస్తున్నాడు అన్నమాట. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకునే వరకు క్రమముగా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొడతానని సెలవిస్తున్నాడు. ఇంకా చూసినట్లయితే మరి ఎర్ర సముద్రం నుండి ఫిలిస్తీయులను సముద్రము వరకు అరణ్యము నది మొదలుకొని పొరిమేల్ని ఏర్పరిచి ఆ దేశ నివాసుని చేతుకు అప్పగిస్తాను అని సెలవిస్తున్నట్లుగా నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొడతావు. మరి మన దేవుడు మనకు ఆ అధికారాన్ని ఇచ్చాడు. ఆ విశ్వాసపు నడుగుల్లో మనం నడుచుకుంటూ ఏ విధంగా మరి యోబు విశ్వాసంతో మరి నేను అడుగుపెట్టిన ప్రతి స్థలము నేతిలో పడిందని, మరి ఏ విధంగా నా కొరకు బండ నుంచి నూనె ప్రవహింపచేశాడు దేవుడని మరి యోబు పలికిన విధంగా విశ్వాసంతో అబ్రహాము ఏ విధంగా స్వాధీనం చేసుకున్నాడో ఉత్తరపు తట్టు పరమటి తట్టు సంతానాన్ని, అలాగే దేవుడు సిద్ధపరిచిన భూమిని విశ్వాసంతో ఏ విధంగా పొందుకున్నాడో మనము కూడా ఆ విధంగా పొందుకోవలసిన వారంగా ఉంటున్నాం. హెబ్రీ రాసిన పత్రికలో అందుకే విశ్వాస వీరులు ఉన్నారు. మనము కూడా ఆ విశ్వాసంలో ముందుకు కొనసాగి సమస్తము దేవుడిచ్చు ఆశీర్వాదము పొందుకోవలసిన వారంగా ఉంటున్నాం. ద్వితీయోపదేశ కాండంలో మరి 11:24 ఈ వాక్యం చూద్దాం. 11:24 ద్వితీయోపదేశ కాండము 11:24 ఒక మంచి మాట చూద్దాం. మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీదగును. మనం ఉన్న చోట దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇదిగో నువ్వు ఉన్న చోటనే అని మరి అబ్రహాముతో చెప్పిన దేవుడు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీదగును. అరణ్యము మొదలుకొని లెబానోను వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని పడమట సముద్రము వరకు మీకు సరిహద్దు ఏర్పరచును. ఏ మనుషుడు మీ ఎదుట నిలువడు అని సెలవిచ్చిన వాగ్దానము మనం చేతపట్టుకొని సమస్తము దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము అడుగుపెట్టు ప్రతి స్థలములోనూ ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మోషే ఏ విధంగా మరి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేటట్టుగా ఆయన అడుగు పెట్టినప్పుడు దేవుడు తోడుండి కార్యము చేస్తాడో అట్టి అద్భుత ఆశ్చర్య కార్యాలను దేవుడు మన ద్వారా జరిగించుకుంటున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు మన వినికిడిలో దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. స్తోత్రం పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు వందనము, స్తుతులు, స్తోత్రాలు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలులు ఎన్నో గొప్పవయ్యా. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలులు గొప్పవి గనుక ప్రభా, అట్టి మేలులతో మమ్మల్ని తృప్తిపరుస్తున్న దేవా నీకు వందనాలు. నిన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచావో అవి కంటికి కనిపించలేదు, హృదయానికి గోచరము కాని కార్యాలు నువ్వు చేసే దేవుడు ఉన్నావు గనుక అయ్యా మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదగునన్నావు తండ్రి. నీకు వందనము, స్తోత్రాలయ్యా. ఏ విధంగా ప్రభా విశ్వాసంలో నీతిమంతుడు విశ్వాసములంగా జీవించునని నాయన, విశ్వాసంలో అంతకంతకు అభివృద్ధి పొందునని ప్రభా అయ్యా రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయము 17లో రాయబడిన వాక్కులను బట్టి వందనము, స్తోత్రాలయ్యా. నీకు కృతజ్ఞతలు నాయన. యోబు ఏ విధంగా విశ్వాస
విశ్వాసాన్ని బట్టి స్వతంత్రించుకున్నాడో ప్రభా, దావీదు ఏ విధంగా ప్రభా యేసయ్య అబ్రహాము ఏ విధంగా స్వతంత్రించుకున్నాడో, మోషే యెహోషువ ప్రభా అయ్యా ఏ విధంగా దేశంలో ప్రవేశించారో ప్రభా, నీ ద్వారా ప్రభా మేమును ప్రభా వాగ్దాన దేశంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు స్తుతులయ్యా. మా కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ, మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామమున అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.